శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో చాలామంది స్థలాలు ఉంటాయి, అంటే ఎప్పుడో గృహాలు కొనుక్కొని మనం పెట్టుకుంటాం. అయితే హెచ్చు తగ్గులు ఉన్న స్థలాలకి ఖాళీగా ఉంటే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా, లేదా దానికి ప్రహరీ నిర్మాణం చేస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? అంటే మనం సాధారణంగా ఖాళీ స్థలం కనుక ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే, అదే రెక్టాంగిల్ స్క్వేర్ ఉంటే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కొన్ని స్థలాలు మనకి ఈశాన్యం బాగా పెరిగిందనో, లేకపోతే ఏదో ఒక భాగం ఆగ్నేయమో, లేకపోతే వాయువ్యమో, లేకపోతే నైరుతియో ఏదో ఒక భాగం పెరుగుండే అవకాశం ఉంటాయి కొన్ని స్థలాలు. అలా పెరుగున్నప్పుడు యాస్టీజ్గా మనకి దాన్ని అలా వదిలేస్తే ఇబ్బంది ఉండదు, కానీ దానికి కనుక ప్రహరీ నిర్మాణం చేసి ఏదైనా మనం గేటు ఏర్పాటు చేసామనుకోండి, ఖచ్చితంగా అది మనకి కొంత ఇంపాక్ట్ అనేది మనకి చూపిస్తుంది. అంటే ఏ భాగం పెరుగు హెచ్చు తగ్గులు ఉంటే ఆ భాగం సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఒకవేళ అలాంటి ప్లాట్ ఏమైనా ఉంటే మనం ఒకవేళ దానికి గేట్ ఏదైనా పెట్టాలి, దానికి ప్రహరీ కట్టాలనుకున్నప్పుడు దాన్ని సమం చేసుకొని చక్కగా ఉన్నదాన్ని మనకి రెక్టాంగిల్ అవుతుందా, స్క్వేర్ అవుతుందా, ఏ విధంగా అవుతుందో చూసుకొని దాని ప్రకారంగా దాన్ని నిర్మాణం చేసుకొని ఆ గేటు ఏర్పాటు చేసుకోవడం, గోడ నిర్మాణం చేసుకొని గేట్ ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అంతేగాని మనకి స్థలం హెచ్చు తగ్గులు ఎలా ఉంటే అలాగే వాటిని పెట్టేసి చుట్టూ ప్రహరీ కట్టి గేట్ అనేది నిర్మాణం చేసుకోకూడదు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.